ప్రపంచం యొక్క దృష్టి మొత్తము ఒకే సంఘటన పైన ఉన్నది. ఆ సంఘటన ఏమిటంటే, మన భారతదేశ ప్రధాని మోదీ గారు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళారు. నరేంద్ర మోదీ గారు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళారు అంటే ఇది సాధారణమైన పర్యటన అయితే అసలు కాదు. ఇది రెండు దేశాల మధ్య కొత్త పరిచయం, అదేవిధంగా ఒక నూతన సృష్టి ప్రారంభించబోతుందని మనం అనుకోవాలి. ప్రధాని మోదీ గారు ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రధానులు, మంత్రులు కూడా మన దేశ ప్రధానిని ఎంతో ఆత్మీయంగా, ఇష్టంగా మోదీ గారికి వెల్కమ్ చెప్పారు. ఈ యొక్క సంఘటన రెండు దేశాల మధ్య ఉన్న స్నేహానికి ఒక ప్రత్యేకంగా నిలిచింది. భారతదేశం అనేది ఒక పెద్ద దేశం, అదేవిధంగా ఒక శక్తివంతమైన దేశం మన యొక్క భారతదేశం. ఇజ్రాయేలు దేశం అనేది చిన్నది అయినప్పటికీ టెక్నాలజీ విషయంలో మరియు రక్షణ రంగాలలో ప్రపంచంలోనే ముందుగా ఉన్నది. ఇజ్రాయెల్ దేశం ప్రధానమంత్రి, మన భారతదేశం ప్రధానమంత్రి, వీళ్ళు ఇద్దరు కలిసి 3 విషయాల గురించి చర్చించుకోవడం జరిగింది. మొదటిది రక్షణ. భారతదేశం తన సైన్యాన్ని మరింత శక్తివంతంగా, బలంగా చేయాలని కోరుకుంటున్నది. ఇజ్రాయేలు దగ్గరున్న ఆధునిక ఆయుధాలు కానీ, డ్రోన్లు కానీ మరియు రక్షణ వ్యవస్థలు మన యొక్క భారతదేశానికి ఎంతో అవసరం, ఎంతో ఉపయోగపడతాయి. ఈ యొక్క టెక్నాలజీ ద్వారా మన దేశానికి ఎంతో భద్రత మరియు ఎంతో శక్తివంతంగా మరింత బలపడుతుంది. రెండవది టెక్నాలజీ. ఇజ్రాయెల్ దేశం అనేది టెక్నాలజీలో చాలా ముందుంది. అవి ఏమిటంటే నీటి నిర్వహణ, వ్యవసాయం మరియు డిజిటల్ టెక్నాలజీలో వారికి మంచి అనుభవం ఉన్నది. ఇజ్రాయేలు టెక్నాలజీ మాత్రం మన యొక్క భారతదేశానికి వస్తే రైతులకు మరియు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది, మన దేశంలో ఉన్న వాళ్ళందరికీ. మూడవది వ్యాపారం. రెండు దేశాలు కలిసి వ్యాపార అవకాశాలను పెంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఈ నిర్ణయం ద్వారా మన యొక్క దేశంలో ఉద్యోగాలు పెరుగుతాయి, అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ కూడా చాలా బలపడుతుంది. నేను అనుకుంటాను మన భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారు ఈ పర్యటన చేయడం ద్వారా ప్రపంచానికి ఒక సందేశం వెళ్ళి ఉంటుంది. భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో ఒక ముఖ్యమైనది మరియు ఎంతగానో శక్తివంతమైన దేశంగా ఎదుగుతూ ఉంది. అంటే ఇంకో విధంగా చెప్పాలంటే అభివృద్ధి చెందుతున్న దేశం అని. నేను కూడా చిన్నప్పుడు వింటున్నాను, చదువుకున్నప్పుడు ఎప్పుడు మన యొక్క దేశం అభివృద్ధి చెందుతూనే ఉన్నదనమాట. మన యొక్క భారతదేశం మరియు ఇజ్రాయెల్ దేశం మంచిగా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి స్నేహితులుగా ముందుకు కొనసాగుతున్నారు. ఈ యొక్క స్నేహం వల్ల దేశ భద్రత బలపడుతుంది, టెక్నాలజీ అభివృద్ధి అవుతుంది, వ్యాపారం పెరుగుతాయి మరియు దేశం మరింత అభివృద్ధి చెందుతుంది. అంటే దేశానికి రక్షణ కలిగించబడుతుంది, వేరే వాళ్ళు మన సైడ్ రాకుండా మన యుద్ధాలు చేయడానికైనా. అదేవిధంగా టెక్నాలజీ విషయంలో ప్రపంచ దేశాల కంటే కూడా ముందుకు కొనసాగుతుంది. వ్యాపారం పెట్టడం ద్వారా అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి. మన దేశంలో కొంత పేదరికాన్ని కూడా తొలగించవచ్చు. దీనివల్ల ఇజ్రాయెల్ దేశం, భారతదేశం రెండు మంచిగా స్నేహితులుగా ఉండి భవిష్యత్తులో ఇంకా ఎన్నో విజయాలను తీసుకురావాలని కోరుకుందాం.